అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ అరెస్ట్ అయినప్పటి నుంచి కొంతమంది జర్నలిస్టు ముసుగులున్న కొంతమంది మేధావులు, అంటే ఉన్మాది మనస్తత్వం గల్లోళ్ళు ఈ ప్రశ్న రావణ్ని సమర్థిస్తుండ్రు. ఈ ప్రశ్న రావణు హేతువాది, అంటే దేవుళ్ళని నమ్మడు. అతను అగ్రెసివ్గా మాట్లాడుతుంటాడు. అతను ముందు నార్మల్గానే ఉండేవాడంట, తర్వాత అగ్రెసివ్గా మారిండంట. స్టార్టింగ్లో ఇతను చేసే వీడియోలన్నీ పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూనే ఉండేవంట. కానీ రాను ఇతను ఇంత అగ్రెసివ్గా మారడానికి కారణం ఎవరు అని మన ప్రముఖ జర్నలిస్ట్, అదే మేధావి ముసుగులు ఉన్నటువంటి సెక్యులర్ సూడో సెక్యులర్ ఏమంటారు ఈమెని, తులసక్క మాట్లాడిన మాటలన్నీ చాలా వక్రంగా ఉంటాయి. ఆమె ప్రశ్న రావణ్ని ఆయన దళిత క్రైస్తవ సభ పెట్టి అక్కడ నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని దూషించారు కదా, ఈమె సమర్థించదంట. కానీ ఆయన యొక్క అగ్రెసివ్నెస్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందో మనం ఆలోచించాలంట. ఏం ఆలోచించాలి? అగ్రెసివ్నెస్ అంటే బూతులు మాట్లాడడం అగ్రెసివ్నెస్సా? సబ్జెక్టు మీద మాట్లాడాలి. దళితుల మీద జరుగుతున్న దాడి అని ప్రశ్న రావణ్ అంటాడు. ఆ దళితుల మీద జరుగుతున్న దాడి ఏదో ఖండించాలి, అదేదో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వాటిని గురించి వాళ్ళకి న్యాయం దొరకడానికి పోరాడాలి, ఫైట్ చేయాలి. అదొదిలేసి బూతులు తిట్టే వాళ్ళని సమర్థించేటోళ్ళని వీళ్ళని ఏమనాలో నాకు అర్థమవుతలేదు. తులసి చందు గారు, మీరు ఇట్లాంటి ప్రశ్న రావణ్ లాంటి ఉన్మాదులను సపోర్ట్ చేస్తున్నారంటే మీ మనస్తత్వం ఎంత వికృతంగా ఉందో ఆలోచించుకోవాలి. మీరు వీడియోలు చేసిన ప్రతిసారి అందరూ మిమ్మల్ని తిట్టుకుంటూనే కామెంట్లు పెడతారు, అయినా మీలో మార్పు ఎందుకు లేదో అర్థం కాదు. ముఖ్యంగా ఇట్లాంటి దుర్మార్గుని సపోర్ట్ చేసి మాట్లాడుతున్న చూడు, అది నిజంగా అసలు హర్షణీయమైన విషయం కాదు. వీడు రామాయణం గురించి మాట్లాడతాడు, రామాయణాన్ని దూషిస్తూ మాట్లాడతాడు, రాముని దూషిస్తూ మాట్లాడతాడు, సీతమ్మ తల్లిని దూషిస్తూ మాట్లాడతాడు. రామాయణంలో మన అయోధ్య నుంచి అంట రాముడు గింటేయబడ్డాడంట. వీడికి రామాయణం గురించి తెలియదు, రాముని గురించి తెలియదు, సీతమ్మ గురించి తెలియదు. రాముడంట అగ్నిప్రవేశం చేయించిన సీతమ్మను అగ్నిప్రవేశం చేయించిండు. నా కొడకల్లారా, మీరంతా మాట్లాడుతున్నారు కదా, మీరందరూ ఎంతమంది భార్యతోనే అగ్నిప్రవేశం చేయిస్తారని మాట్లాడుతున్నాడు. వీని మనస్తత్వం చూసిరా, వీని మాటలలోనే తెలుస్తుంది. వీడు కులాల మధ్యలో చిచ్చు పెడతాడు, మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, ఇతిహాసాలను తప్పు పడతాడు. వీనికి అసలు ఎట్లాంటి నాలెడ్జ్ లేదు. వీని ఎన్నుకుండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరో వీనికి బాగా చిల్లరేసి వీనితో ఇవన్నీ మాట్లాడిస్తున్నారు. ఇట్లాంటి ఉన్మాదులను సపోర్ట్ చేసే వాళ్ళను, ఉన్మాదులను సపోర్ట్ చేయడం చాలా 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 ఖండించదగ్గ విషయం. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఇది నా అభిప్రాయమే కాదు, నేను బలంగా నమ్ముతున్నాను. సరే, నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. ఇప్పటిదాకా వీడియో ఓపికతో నిన్నందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.